తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తుంది అంటే భూముల పంచాయతీ నడుస్తుంది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం 22A నిషేధిత జాబితా అంటూ కూడా కొత్తది ఒకటి తెర మీదకి తీసుకొచ్చింది. తీసుకురావడంతో ఎవరైతే మధ్యతరగతి ప్రజలు ఉంటారో లబోదిబోం అంటూ ఉన్న సిచ్యువేషన్ కూడా ఉంది. దీనికి సంబంధించి పాట రూపంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు తెలంగాణ రాజుబాయ్ ఉన్నారు. ఎట్లా చూడొచ్చు, ఇప్పుడు నిషేధిత జాబితా 22A అంటూ కూడా కొత్తది ఒకటి తీసుకొచ్చారు. మొన్నటిదాకా హైడ్రా తీసుకొచ్చిండ్రు. ఇటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. ఎట్లా చూస్తారో ఒక పాట రూపంలో. ఓకే, ఫస్ట్ అన్న ఒక చిన్న మాట. 22A సెక్షన్ అంటే ఇది 2A అంటే ఇద్దరు అధికారులు అన్నమాట. ఇద్దరు అధికారులు 20 lakhs కోట్ల కుంభకోణాన్ని పంచుకోవడమే ఈ 22A సెక్షన్. ఈ సెక్షన్ ఇంకెవరికి తెలియదు. సో ఈ సెక్షన్ మీదనే పాట పాడతా. రేవంతు పొంగులేటి ఆట చూడు పాట చూడు, తెలంగాణ భూములపై కమిషన్ల జోరు చూడు. సెక్షను అంటూ 22A నాట, మా భూములు అమ్మనీకి కమిషన్లు దొబ్బుతుండ్రు. కమిషను ఇస్తే చాలు దానికి సెక్షనే లేదంట. ఆగమైపోతున్నదో నా తెలంగాణ, అడ్డగోలు దోస్తున్నారో మా భూములపై. ఆగమైపోతున్నదో నా తెలంగాణ, అడ్డగోలు దోస్తున్నారో మా భూములపై. సెక్షను పెట్టిందే మీ పెట్టెలను నింపనీకి, పేదోడి కంచములో కూడులాక్కుంటుండ్రు. రైతును చంపుతుండ్రు, రైతు భూమి గుంజుతుండ్రు. ఇండ్లను కూల్చి మీరు ఇండ్ల భూమి కూల్చుతుండ్రు. సాలయ్యా మీ పాలన ఓరే వంతు, సగం చచ్చిపోయిందయ్యా మా తెలంగాణ. సాలయ్యా మీ పాలన ఓరే వంతు, సగం చచ్చిపోయిందయ్యా నా తెలంగాణ. పేదల భూముల నుండి కమిషన్లు గుంజనీకే 22A సెక్షన్ తెచ్చి వాడి బిడ్డ పెళ్లికో వాడి చెల్లి పెళ్లికో భూమి అమ్మనికి పోతే ఈ భూమి అమ్మనికి పనికి రాదు, మీరు పోయి భూభారతిలో 2 లక్షలు కడితే అమ్ముకోవచ్చనే సెక్షన్ తీసుకొచ్చి పేదల రక్తం దాగుతున్న ఓ మంత్రి ముఖ్యమంత్రులారా, ఇక మీ ఆటలు సాగవు సాగవు సాగవు. అందుకే మళ్ళీ చెప్తున్నా, అరే ఆకలి చావులు మల్ల తెచ్చినవో ముఖ్యమంత్రి, మా తెలంగాణపై కోపమెందుకు సీఎం సారు. అరే ఆకలి చావులు మల్ల తెచ్చినవో ముఖ్యమంత్రి, మా తెలంగాణపై కోపమెందుకు సీఎం సారు. అరే మూసీతోని ముచ్చట చెప్పి హైడ్రాతోని యాగం చేసి పాలన మొత్తం పక్కకు పెట్టి పరేషానులో ప్రజలను నెట్టి అధికారం కోసమే అబద్ధాలను చెప్పిన ఓ మంత్రి, మా ఆస్తులు చూసి అమ్మకు పెట్టే ఢిల్లీ ముఖ్యమంత్రి. అరే ఆకలి చావులు మల్ల తెచ్చినవో ముఖ్యమంత్రి, మా తెలంగాణపై కోపమెందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి. విగ్రహాలకు ఇచ్చిన మాటలు గ్యారంటీలా కార్డుకు లేవు. తెలంగాణలో గరీబు బతుకులు గంగల కలిసే రోజులొచ్చినవి. అరే తెలంగాణలో గొర్రెలున్నారని ముంచుదామనుకుంటే ఈ గొర్రెలు నేడు సింహాలై మీపై పంజా విసురుతాయో. అరే ఆకలి సావులు మల్ల తెచ్చినవో ముఖ్యమంత్రి, మా తెలంగాణపై కోపమెందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి. ఇప్పటి నుంచి తెలంగాణ ప్రజలు మీ కుప్పిగంతులకు అడ్డం పడి ఇక కదులుతుంది తెలంగాణ. కదిలింది తెలంగాణ కాంగ్రెసు కథమురా, మీ ఆంధ్ర బుద్ధులన్నీ ఇక తెలిసిపాయరా. కదిలింది తెలంగాణ కాంగ్రెసు కథమురా, మీ ఢిల్లీ పాలనింతా ఇక పొందవెట్టరా. నీళ్లను దోసింది మీరు, నిధులను మింగింది మీరు, తల్లి తెలంగాణ మీద విషమును జిమ్మేది మీరు. కదిలింది తెలంగాణ కాంగ్రెసు కథమురా, మీ ఆంధ్ర బుద్ధులన్నీ ఇక తెలిసినాయిరా. ఎండిన మా తెలంగాణ ఎదుగుతున్నదనుకోని కళ్ళ మంటతోని నువ్వు గురువుతోటి ఒక్కటయ్యి గుజరాత్కు గులామయ్యి ఢిల్లీతోని దోసి గడితే తెలంగాణ ముంచమని పెద్దోళ్ళు ఆర్డరిస్తే లత్కురు మాటలు చెప్పి తెలంగాణ ముంచుతుండు. కదిలింది తెలంగాణ కాంగ్రెసు కథమురా, మీ ఢిల్లీ పాలనంతా ఇక పొందవెట్టరా. జై తెలంగాణ.